మనం ఆర్గానిక్ ఫోటోకెమిస్ట్రీకి సంబంధించి లాస్ట్ క్లాస్లో మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఆఫ్ డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ డిస్కషన్ చేశాం. అందులో మనకి కార్బోనైల్ కాంపౌండ్స్ ఉంటాయని, తర్వాత ఎస్టర్స్, తర్వాత కార్బాక్సిలిక్ యాసిడ్స్, ఆ ముగ్గురికి కూడా ఒకే మాలిక్యులర్ ఆర్బిటాల్స్. అవే మనకి పై మాలిక్యులర్ ఆర్బిటాల్, ఎన్ నాన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, పై స్టార్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. అయితే ఈ మూడు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఎనర్జీస్ డిఫరెన్స్ ఉంటాయని, అందువల్ల వాళ్ళు ఎనర్జీస్ ఎందులో డిఫరెన్స్ ఉంటాయి అంటే ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ లో ఎలక్ట్రాన్ లోయర్ ఎనర్జీ నుంచి హయ్యర్ ఎనర్జీకి వెళ్ళడానికి కావలసిన ఎనర్జీస్ లో డిఫరెన్సెస్ ఉంటాయని, ఎప్పుడైతే ఎనర్జీస్ మారిపోయాయో వేవ్ లెంత్లు కూడా అబ్జార్బ్ చేసేవి, అంటే అవి ఎక్కడైతే తమ ఫోటోకెమికల్ రియాక్షన్స్ ని గమనించాలంటే లైట్ అబ్జార్బ్ చేయాలి కదా, ఆ అబ్జార్బ్ చేసే వేవ్ లెంత్లు కూడా మారిపోతాయి. అంటే కార్బోనైల్ కాంపౌండ్ ఒక వేవ్ లెంత్ దగ్గర అబ్జార్బ్ చేస్తే ఎస్టర్ మరియు యాసిడ్ వేరే వేరే వేవ్ లెంత్ దగ్గర అబ్జర్వ్ చేస్తారు. మీకు సేమ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఉన్నంత మాత్రం చేత సేమ్ వేవ్ లెంత్ దగ్గర అబ్జర్వ్ చేస్తాయని మాత్రం అనుకోకండి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ ఫోటోకెమిస్ట్రీ. ఓకే, తర్వాత మనము ఈ యొక్క మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఆఫ్ డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ డిస్కషన్ చేశాము. అలాగే డైయిన్స్ గురించి కూడా మాట్లాడాం, పై స్టార్. అయితే ఇక్కడ కూడా అదే, మీకు ఇథిలిన్ లో పై స్టార్ ఉంది, ఐసోలేటెడ్ డైయిన్ లో కూడా పై స్టారే ట్రాన్సిషన్. అయితే ఇథిలిన్ అబ్జర్వ్ చేసే వేవ్ లెంత్ వేరు, ఐసోలేటెడ్ డైయిన్ గాని, అంటే మనం కాంజుగేటెడ్ డైయిన్ గురించి డిస్కషన్ చేయలేదు. మన ఆ ఐసోలేటెడ్ డైయిన్, కాంజుగేటెడ్ డైయిన్ మీకు పై స్టార్ ట్రాన్సిషన్స్ ఉన్నా సరే ఇథిలిన్ లాగా అబ్జర్వ్ చేయరు, వీళ్ళు వేరే వేరే వేవ్ దగ్గర అబ్జర్వ్ చేస్తారు. కాబట్టి ఒకే మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఉన్న వాళ్ళల్లో ఉండే ఎనర్జీ లెవెల్స్ లో మార్పు ఉంటుంది, దాన్ని బట్టి వేవ్ లెంత్ ఆఫ్ అబ్జార్ప్షన్ మారుతుంది అనమాట. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సరే, అయితే ఇప్పుడు ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్ కి సంబంధించిన అంశం గురించి ఈ రోజు మనం డిస్కషన్ చేద్దాం. అది ఏమిటి అంటే వాటి నుంచే వస్తాయి ఇవన్నీ. సో అదేంటి అంటే ఎక్సైటెడ్ స్టేట్స్ అనమాట. ఎక్సైటెడ్ స్టేట్స్. ఓకే, సో ఈ ఎక్సైటెడ్ స్టేట్స్ ఆర్ వీటినే హై ఎనర్జీ స్టేట్స్ అని మనం పిలుస్తాం అనమాట. అయితే ఏంటి ఎక్సైటెడ్ స్టేట్స్ అన్నది మీరు గమనిస్తే, మనము ఈ యొక్క ఫోటోకెమిస్ట్రీలో మనకి లైట్ అనేది ఒక ఆర్గానిక్ కాంపౌండ్ మీద ఇస్తాం. సో ఆ లైట్ ని ఆ మాలిక్యూల్ లో ఉండే ఎలక్ట్రాన్స్, ఇది కూడా ఏ మాలిక్యులర్ ఆర్బిటాల్ అన్నమాట, బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. వాళ్ళు మనకి ఈ ఎనర్జీ డిఫరెన్స్ కి సరిపడా, అంటే బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ లో ఉండే ఎలక్ట్రాన్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ లోకి వెళ్ళాలి అంటే దానికి ఆ ఎనర్జీ లెవెల్స్ కి మధ్య ఏదైతే డిఫరెన్స్ ఉంటుందో అది మనము వీడి లైట్ రూపంలో ఇస్తాం అనమాట. డెల్టా ఈజ్ ఈక్వల్ టు హెచ్ అనుకున్నాం కదా, అలా అనమాట. సో అయితే ఇప్పుడు ఆ ఎలక్ట్రాన్ ఆ ఎనర్జీ గ్రహించుకుని ఎక్కడికి వెళుతుంది, హయ్యర్ ఎనర్జీలోకి వెళ్తుంది. ఈ ఎలక్ట్రాన్ హయ్యర్ ఎనర్జీలోకి వెళ్తుంది అనమాట. సో అలాగా ఎనర్జీ, మనం ఇచ్చిన ఎనర్జీని తీసుకుని లోయర్ ఎనర్జీ మాలిక్యులర్ ఆర్బిటాల్ లో ఉండే ఎలక్ట్రాన్ హయ్యర్ ఎనర్జీ మాలిక్యులర్ ఆర్బిటాల్ లో పోతుంది అంటున్నాం కదా. ఇప్పుడు ఏమని పిలుస్తామంటే ఈ ఎలక్ట్రాన్ ఈ ఎక్సైటెడ్ స్టేట్ లో ఉంది అని పిలుస్తాం. ఈ ఎలక్ట్రాన్ ఎక్సైటెడ్ స్టేట్ లో ఉంది, లేకపోతే హయ్యర్ ఎనర్జీ స్టేట్ లో ఉంది అని పిలుస్తారు అనమాట. హయ్యర్ ఎనర్జీ స్టేట్ లో ఉంది అని పిలుస్తారు. కాబట్టి ఇలాగ మనకి ఈ ఆర్గానిక్ ఫోటోకెమిస్ట్రీలో మనకి మాలిక్యూల్స్ లో లేకపోతే సదర్ కాంపౌండ్స్ లో హయ్యర్ ఎనర్జీ స్టేట్స్ ఉంటాయి. వాటినే ఎక్సైటెడ్ స్టేట్స్ అని పిలుస్తాం. ఆ ఎక్సైటెడ్ స్టేట్స్ ఏంటి, ఎలా క్లాసిఫై చేశారో ఒక్కసారి మనం గమనిద్దాం. అయితే ఇక్కడ ఎక్సైటెడ్ స్టేట్స్ రావడానికి, మనం క్లాసిఫై చేయడానికి ఎవరిని ఆధారంగా తీసుకున్నారంటే ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ ని ఆధారంగా తీసుకున్నారు. ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ ని ఆధారంగా తీసుకుని ఈ ఎక్సైటెడ్ స్టేట్స్ ని మనకి ఇవ్వడం జరిగిందనమాట.
మాలిక్యూల్లో ఈ విధమైన ఎక్సైటెడ్ స్టేట్స్ ఉంటాయి అని ఎవరిని ఆధారంగా తీసుకున్నారు? ఏదైతే ఎలక్ట్రాన్స్ ట్రాన్సిషన్ జరుగుతుంది, లేకపోతే ఏవైతే ఎలక్ట్రాన్స్ మనం ఇచ్చే ఎనర్జీని తీసుకుంటాయి అనే వాళ్ళ గురించి మాట్లాడుతున్నామో వాళ్ళ యొక్క స్పిన్ను బట్టి మనకి ఈ ఎనర్జీ స్టేట్స్ ఉంటాయి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనం ఇప్పటిదాకా ఈ స్పిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ గురించి డిస్కషన్ చేయడం జరగలే. సో ఏంటి స్పిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ మనకని చూసినట్లయితే ఎలక్ట్రాన్ రెండు రకాల స్పిన్స్ ఉంటాయన్నమాట. ఎలక్ట్రాన్ కి రెండు రకాల స్పిన్ ఉంటుంది కదా. ఒకటి మనము ప్యారలల్ స్పిన్ అంటాము, ప్యారలల్ ఆర్ క్లాక్ వైజ్ అంటారు. సో రెండవది యాంటీ ప్యారలల్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్. కాబట్టి ఇలా ఉంటే ప్యారలల్, ఇలా ఉంటే యాంటీ ప్యారలల్. సో ఇలా ఉంటే ప్యారలల్, ఇలా ఉంటే యాంటీ ప్యారలల్. ఈ స్పిన్స్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ని తీసుకుని మనకి ఎక్సైటెడ్ స్టేట్స్ గురించి మాట్లాడడం జరిగింది. ఏంటో ఒకసారి మనం చూద్దాం. మనం ఏ ఆర్గానిక్ కాంపౌండ్ తీసుకున్నా సరే, మోస్ట్ ఆఫ్ ద ఆర్గానిక్ కాంపౌండ్స్ have the paired electrons at their ground energy level. అంటే ఎలక్ట్రాన్స్ ఇప్పుడు కూడా ఆర్గానిక్ కాంపౌండ్స్ లో పేరప్ అయి ఉంటాయన్నమాట. చాలా వరకు కాంపౌండ్స్ మనం తీసుకుంటే వాటిల్లో ఎలక్ట్రాన్స్ పేరప్ అయిపోయి ఉంటాయి. అంటే రెండు ఎలక్ట్రాన్స్ కూడా ఒకే ఆర్బిటాల్ లో ఉంటాయి. సో అది కూడా లోయర్ ఎనర్జీలో ఉంటాయి. లోయర్ ఎనర్జీ అలా ఉంటే స్టేబుల్, లోయర్ ఎనర్జీలో ఉంటే స్టేబుల్. సో అలాగే మనకి ఈ రెండు ఎలక్ట్రాన్స్ కూడా ఒకే ఎనర్జీ లెవెల్లో ఉండడం జరుగుతుంది. ఇప్పుడు దీనికి ఏం చేస్తామంటే లైట్ ఇచ్చాం కదా. ఈ లైట్ ఇవ్వడం ద్వారా ఆ ఎలక్ట్రాన్ రెండిటిలో ఏదో ఒక ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది అంటే ఎనర్జీని తీసుకుని హయ్యర్ ఎనర్జీ లెవెల్కి వెళ్ళింది అనుకోండి, అది ఒక ఛాన్స్. అలా పోవడం ఒక ఛాన్స్. రెండో ఛాన్స్ ఏంటి అంటే ఎలక్ట్రాన్ ఇలాగ ఎక్సైట్ స్టేట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎలక్ట్రాన్ వచ్చింది అనుకోండి, ఏ ఎలక్ట్రాన్ అయినా పోవచ్చు, ఏ ఎలక్ట్రాన్ అయినా హైయర్ ఎనర్జీ లెవెల్ పోవచ్చు, అది మనకి ఇబ్బంది కాదు. సో ఈ ఎలక్ట్రాన్ ఇలాగే హైయర్ ఎనర్జీ లెవెల్కి వచ్చేయచ్చు. ఈ ఎలక్ట్రాన్ తన యొక్క స్పిన్ ను మార్చుకుని ఇలా హైయర్ ఎనర్జీ లెవెల్కి రావచ్చు. ఒకటి ఎలా ఉంటే అలా వచ్చేయడం, రెండు తన యొక్క స్పిన్ ను మార్చుకోవడం. ఇప్పుడు ఈ స్పిన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎట్ దిస్ లెవెల్ అండ్ దిస్ ఎనర్జీ లెవెల్ అండ్ దిస్ ఎనర్జీ లెవెల్, ఇలాగ మనకి ఆయా ఎనర్జీ లెవెల్స్ ని స్పిన్స్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ బట్టి క్లాసిఫై చేశారు. దీన్ని ఏమనమన్నారంటే సింగ్లెట్, దీన్ని సింగ్లెట్ ఎనర్జీ లెవెల్ అనమన్నారు. సో దీన్ని ఏమనమన్నారంటే దీన్ని కూడా సింగ్లెట్ ఎనర్జీ లెవెల్ అని అనమన్నారు. ఓకే, ఇది సింగ్లెట్టే, ఇది సింగ్లెట్టే, కానీ ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంది? హైయర్ ఎనర్జీ లెవెల్లో ఉంది కదా. దీన్ని ఏమని పిలవాలంటే సింగ్లెట్ ఎక్సైటెడ్ స్టేట్ అని పిలవాలి. ఇది ఎక్కడ ఉంది? గ్రౌండ్ స్టేట్ లో ఉంది, కాబట్టి దీన్ని గ్రౌండ్ స్టేట్ సింగ్లెట్ అని పిలవాలి. అది సింగ్లెట్ ఎక్సైటెడ్ స్టేట్, ఇది గ్రౌండ్ స్టేట్ సింగ్లెట్. ఇక్కడ రెండు ఎలక్ట్రాన్స్ ఇలాగా లేవు, ఇలాగా లేవు, దీనికి డిఫరెంట్ నేమ్ ఇవ్వాలి. ఏమి ఇచ్చారంటే ఎక్సైటెడ్ స్టేట్ ట్రిప్లెట్ అన్నారు. దీన్ని ఎక్సైటెడ్ అంటే రెండు ఎలక్ట్రాన్స్ గ్రౌండ్ స్టేట్ లో లేవు కదా. సో ఎక్సైటెడ్ స్టేట్ ట్రిప్లెట్, ఎక్సైటెడ్ స్టేట్ ట్రిప్లెట్. ఓకేనా, ఎక్సైటెడ్ స్టేట్ ట్రిప్లెట్ అని చెప్పేసి దీన్ని మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇలా ఒక ఎనర్జీ ఎక్సైటెడ్ స్టేట్, ఇలా ఒక ఎక్సైటెడ్ స్టేట్, ఇది గ్రౌండ్ స్టేట్. సో దీన్ని మీరు ఎక్సైటెడ్ స్టేట్ ట్రిప్లెట్ అనాలి, దీని ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్ అనాలి, ఇది గ్రౌండ్ స్టేట్ సింగ్లెట్ అనాలన్నమాట. ఓకేనా. సో ఇలాగ మనకి గ్రౌండ్ స్టేట్ సింగ్లెట్ ఉంటుంది, ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్స్ ఉంటాయి, ఎక్సైటెడ్ స్టేట్ ట్రిప్లెట్స్ ఉంటాయి, ఎనర్జీ లెవెల్స్ అని చెప్పేసి మనకి ఒక మాలిక్యూల్ లో ఉంటాయని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అది ఎలా డిఫైన్ చేశారు, వీడిని సింగ్లెట్ ఎలా డిఫైన్ చేశారు, వీడిని ట్రిప్లెట్ ఎలా డిఫైన్ చేశారు ఒకసారి చూద్దాం. సో సింగ్లెట్ అని ఎందుకన్నారంటే ఇక్కడ రెండు ఎలక్ట్రాన్స్ కూడా పేరప్ అయిపోయాయి, రెండు ఎలక్ట్రాన్స్ కూడా పేరప్ అయిపోయాయి. అంటే ఎక్కడైతే ఏ మాలిక్యులర్ ఆర్బిటాల్లో అయితే రెండు ఎలక్ట్రాన్స్ పేరప్ అయిపోయి ఆపోజిట్ స్పిన్ ని కలిగి ఉంటారో వాళ్ళని మనం సింగ్లెట్ అనాలి. అయితే రెండు ఎలక్ట్రాన్స్ ఒకే లెవెల్లో లోయర్ ఎనర్జీలో ఉన్నాయి కాబట్టి గ్రౌండ్ స్టేట్ సింగ్లెట్. వాట్ ఈస్ గ్రౌండ్ స్టేట్ సింగ్లెట్? లోయర్ ఎనర్జీలో ఉండి రెండు ఎలక్ట్రాన్స్ ఒకే ఎనర్జీ లెవెల్లో ఉండి పేరప్ అయిపోయి ఉంటే దాన్ని గ్రౌండ్ స్టేట్ సింగ్లెట్ అన్నారు.
2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, పేరప్ అయ్యాయా? లేవు. ఇలా లేదు కదా. ఒక ఎలక్ట్రాన్ గ్రౌండ్ స్టేట్ లో ఉంది, ఇంకొక ఎలక్ట్రాన్ ఎక్సైటెడ్ స్టేట్ లో ఉంది. కానీ ఆపోజిట్ స్పిన్స్ ఉన్నాయి. ఆపోజిట్ స్పిన్స్ ఉండి, జాగ్రత్తగా గమనించండి, ఆపోజిట్ స్పిన్స్ ఉండి 2 ఎలక్ట్రాన్స్ ఒకే మాలిక్యులర్ ఆర్బిటాల్ లో ఉంటే, ఆపోజిట్ స్పిన్స్ ఉండి 2 ఎలక్ట్రాన్స్ ఒకే మాలిక్యులర్ ఆర్బిటాల్ లో ఉంటే గ్రౌండ్ స్టేట్ సింగ్లెట్. ఆపోజిట్ స్పిన్స్ ఉండి 2 ఎలక్ట్రాన్స్ 2 డిఫరెంట్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ లో ఉంటే దాన్ని మనం సింగ్లెట్ ఎక్సైటెడ్ స్టేట్ అంటాం. ఆపోజిట్ స్పిన్ ఉండాలి, బట్ అట్ డిఫరెంట్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. ఒకటి లోయర్ ఎనర్జీలో ఉంది, ఇంకొకటి హైయర్ ఎనర్జీలో ఉంది. ఇది చూడండి, మాలిక్యులర్ ఆర్బిటాల్స్ లో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అయితే అవి ఎలక్ట్రాన్స్ వేరే వేరే మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ని ఆక్యుపై చేసి ఇలాగే ఉంది. కానీ ఎక్కడ డిఫరెన్స్ ఉంది? స్పిన్ తేడా ఉంది. స్పిన్ తేడా ఉంది. సో స్పిన్ ఆపోజిట్స్ ఉన్న ఉంటే సింగ్లెట్, మరి సేమ్ స్పిన్ ఉంటే ఏమనమన్నారు? ట్రిప్లెట్ అనమన్నారు. ట్రిప్లెట్ అని అనమన్నారు అనమాట. కాబట్టి మీకు మూడిటికి డిఫరెన్స్ తెలియాలి. గ్రౌండ్ స్టేట్ సింగ్లెట్ అంటే 2 ఎలక్ట్రాన్స్ ఒకే ఆర్బిటాల్లో ఉంటాయి, ఆపోజిట్ స్పిన్ కలిగి ఉంటాయి. ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్ అంటే 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, వాటి స్పిన్ ఆపోజిట్ గా ఉంటుంది, కానీ డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్ లో ఉంటాయి. ట్రిప్లెట్ అంటే 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, సేమ్ స్పిన్స్ ఉంటాయి, డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్ లో ఉంటాయి. అంటే గ్రౌండ్ స్టేట్ సింగ్లెట్ కి ఎక్సైటెడ్ సింగ్లెట్ కి డిఫరెన్స్ ఏంటి? గ్రౌండ్ స్టేట్ సింగ్లెట్ కి ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్ కి డిఫరెన్స్ ఏంటి? 2 ఎలక్ట్రాన్స్ ఒకే చోట ఉండడం, 2 ఎలక్ట్రాన్స్ వేరే వేరే చోట ఉండడం. గ్రౌండ్ స్టేట్ సింగ్లెట్ కి ఎక్సైటెడ్ సింగ్లెట్ కి సిమిలారిటీ ఏంటి? ఆపోజిట్ స్పిన్ ఉండడం. ఆపోజిట్ స్పిన్స్ ఉండి 2 ఒకే చోట ఉంటే గ్రౌండ్ స్టేట్ సింగ్లెట్. ఆపోజిట్ స్పిన్స్ ఉండి 2 వేరే వేరే చోట ఉంటే ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్. సేమ్ స్పిన్ నుండి వేరే వేరే చోట ఉంటే ఎలక్ట్రాన్స్ ఎక్సైటెడ్ స్టేట్ ట్రిప్లెట్ అనమాట. ఓకేనా? సో అది ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్, గ్రౌండ్ స్టేట్ సింగ్లెట్, ఎక్సైటెడ్ స్టేట్ ట్రిప్లెట్ అనమాట. ఇవి మనకి మాలిక్యులర్ ఆర్బిటాల్స్ లో ఉండే ఎనర్జీ లెవెల్స్ గా మనం చెబుతాం అనమాట. ఓకే, కాబట్టి మనకి గ్రౌండ్ స్టేట్ సింగ్లెట్ ని S0 తో రిప్రజెంట్ చేస్తారు. గ్రౌండ్ స్టేట్ సింగ్లెట్ ని S0 తో రిప్రజెంట్ చేస్తారు. S1 ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్ అంటారు. దీనికి 0 అంటే గ్రౌండ్ స్టేట్ సింగ్లెట్, 1 అంటే ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్. S2 అంటే సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్. S2 అంటే సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్. అలాగే S3, S4 అలా Sn దాకా వేసుకోవచ్చు. అలాగే T1 ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ ట్రిప్లెట్. అలాగే T2 సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్ ట్రిప్లెట్. ఇలాగ మనకి మాలిక్యూల్స్ లో డిఫరెంట్ ఎనర్జీ స్టేట్స్ ఉంటాయి, ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. ఇది గ్రౌండ్ స్టేట్ అయితే ఇవి ఎక్సైటెడ్ స్టేట్స్. ఇది ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్, ఎక్సైటెడ్ స్టేట్ ట్రిప్లెట్. సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్, సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్ ట్రిప్లెట్ అనమాట. ఓకే, అయితే వీళ్ళు మనకి సింగ్లెట్లుగా ట్రిప్లెట్లుగా మనం క్లాసిఫై చేసామన్నమాట. ఓకేనా? తర్వాత అంటే డిఫైన్ చేసుకున్నాం. తర్వాత వీడి యొక్క ప్రాపర్టీ మనం గమనించాలి అంటే, ప్రాపర్టీని మనం గమనించాలి అంటే సింగ్లెట్ కి ఫస్ట్ ఎనర్జీతో మొదలు పెడదాం. ఎనర్జీ మీకు ఈ సింగ్లెట్ కి ఎనర్జీ, ట్రిప్లెట్ కి ఎనర్జీ, ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, తక్కువ ఎనర్జీ ఉంటుంది అని చెప్పాలంటే మనం ఇక్కడ ఒక కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేస్తాం. దాన్ని ఏమంటారంటే మల్టిప్లిసిటీ అంటారు. దాన్ని ఏమంటారు? మల్టిప్లిసిటీ. M తో రిప్రజెంట్ చేస్తాం. వాట్ ఈజ్ మల్టిప్లిసిటీ అంటే మీరు వేరే లోయర్ క్లాసుల్లో కూడా ఈ మల్టిప్లిసిటీ గురించి చదివి ఉంటారు. సో మల్టిప్లిసిటీ అంటే ఏంటంటే మనము ఒక స్పీషీస్ ని పట్టుకుపోయి ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెట్టినప్పుడు ఆ స్పీషీస్ లో ఉండే ఎనర్జీ లెవెల్స్ ఎన్ని రకాలుగా ఫర్దర్ గా స్ప్లిట్ అయ్యాయి అని చెప్పడమే మల్టిప్లిసిటీ. ఇంకొకసారి, మల్టిప్లిసిటీ అంటే మనం ఏదో స్పీషీస్ పట్టుకెళ్ళాం, ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెట్టాం. ఆ స్పీషీస్ లో ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి కదా, ఆ ఎనర్జీ లెవెల్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెట్టినప్పుడు ఎన్ని విధాలుగా స్ప్లిట్ అయ్యాయి అని చెప్పడమే మల్టిప్లిసిటీ అన్నమాట. ఓకే, సో మనము
మల్టిప్లిసిటీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఫార్ములా ఉంది మనకి 2s + 1. ఇక్కడ ఎస్ ఎవరంటే టోటల్ స్పిన్ అన్నమాట. టోటల్ స్పిన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్. టోటల్ స్పిన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ అన్నమాట. అంటే సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు s1 ప్లస్ s2. సో అది మల్టిప్లిసిటీ మీకు మనకు రావడం జరుగుతుంది. సో అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మల్టిప్లిసిటీ అంటే మనకు అర్థమైంది కదా. సో ఇప్పుడు ఒక్కసారి నేను సింగిలెట్ని మల్టిప్లిసిటీ రూపంలో కూడా మీకు చెబుతాను. సో మనకి ఎలక్ట్రాన్స్ అనే వాటికి స్పిన్ ఉంటుంది. ఇప్పుడు చెప్పాక ప్యారలల్, యాంటీ ప్యారలల్. సో అలాగే ఎలక్ట్రాన్స్ అనేవాళ్ళు చార్జ్డ్ బాడీస్. మనకి ఎలక్ట్రోస్టాటిక్స్ ప్రకారము, అకార్డింగ్ టు ఎలక్ట్రోస్టాటిక్స్, సో ఈ ఎలక్ట్రోస్టాటిక్స్ ప్రకారం ఏంటి అంటే ఒక చార్జ్డ్ బాడీ స్పిన్ అవుతూ ఉంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది, దానికి మ్యాగ్నెటిక్ బిహేవియర్ కూడా వస్తుంది. అలాగా మ్యాగ్నెటిక్ బిహేవియర్ వచ్చినప్పుడు వీడిని తీసుకుపోయి మీరు ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెడితే వాళ్ళిద్దరి మధ్య ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. ఆ ఇంటరాక్షన్ మనకి డిఫరెంట్ సబ్స్టెన్సెస్ గా మన స్పీషీస్ బిహేవ్ చేస్తుంది అని చెబుతుంది. అంటే మనం డయామాగ్నెటిక్ అని, పారామాగ్నెటిక్ అని చెబుతాం కదా. కాబట్టి మనకి ఈ సింగ్లెట్ మీరు ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్ తీసుకున్నా, గ్రౌండ్ స్టేట్ సింగ్లెట్ తీసుకున్నా మీకు ఇలా ఉండడం జరుగుతుంది. ఇది గ్రౌండ్ స్టేట్ సింగ్లెట్, ఇది ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ యాంటీ ప్యారలల్ ప్యారలల్ గా ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్స్ ప్యారలల్ యాంటీ ప్యారలల్ గా ఉన్నాయి. అంటే 2 ఆపోజిట్ స్పిన్స్ ఉన్నాయి. అంటే ఒక దాని వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంకొక దాని వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తో క్యాన్సిల్ అవుట్ అయిపోతుంది. గ్రౌండ్ స్టేట్ లో కూడా, ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్ లో కూడా. అంటే ఇద్దరు కూడా డయామాగ్నెటిక్ గానే, అంటే మన ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెట్టినప్పుడు వాళ్ళు ఇంటరాక్షన్ అవ్వదు, అంటే వాళ్ళు రిపెల్ చేసేస్తారు, అట్రాక్షన్ అవ్వరు, రిపెల్ చేసేస్తారు, డయామాగ్నెటిక్. సో కాబట్టి మనం వీళ్ళని డయామాగ్నెటిక్ అని చెప్పొచ్చు. అలాగే సింగ్లెట్ ఎలా చెప్తామో చూడండి. వీళ్ళని తీసుకెళ్లి మీరు ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెట్టినప్పుడు బిఫోర్ ఎన్ని అయితే ఎనర్జీ లెవెల్స్ ఉంటాయో ఆఫ్టర్ అప్లయింగ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా అన్ని ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. ఎనర్జీ లెవెల్స్ ఫర్దర్ గా స్ప్లిట్ అప్ అవ్వో. ఎనర్జీ లెవెల్స్ బిఫోర్ అప్లయింగ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎన్నైతే ఉంటాయో ఆఫ్టర్ అప్లయింగ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా అన్నీ ఉంటే దాన్ని మనం సింగ్లెట్ అని పిలుస్తాం. సింగ్లెట్, ఓకేనా, సింగ్లెట్ అని పిలుస్తాం. అలా కాకుండా మనము ట్రిప్లెట్ గురించి మాట్లాడేమనుకోండి, ట్రిప్లెట్ లో ఏమవుతుంది, మనకి 2 ప్యారలల్ స్పిన్స్ ఉంటాయి, పారామాగ్నెటిక్. ఇప్పుడు వీడిని తీసుకుపోయి మీరు ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెట్టారనుకోండి, వీడిని తీసుకుపోయి ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెట్టారు. ఇదేంటి ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నమాట. సో అలాగే సింగ్లెట్ బిఫోర్ ఒకలాగే ఉంటుంది, ఆఫ్టర్ ఒకలాగే ఉంటుంది. నో ఫర్దర్ స్ప్లిట్టింగ్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్ ఈవెన్ ఆన్ అప్లయింగ్ ద ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. కానీ ట్రిప్లెట్ అలా కాదు. బిఫోర్ ఒక లైన్ లో ఉంటే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెట్టినప్పుడు మీకు 3 లైన్స్ గా స్ప్లిట్ అవుతాడు. సో 3 లైన్స్ గా అంటే 3 ఎనర్జీ లెవెల్స్ గా స్ప్లిట్ అవుతాడు. అందువల్ల వాడిని ఏమని పిలుస్తారు, ట్రిప్లెట్ అని పిలుస్తారు. అంటే బిఫోర్ సింగిల్ గా ఉంటే ఆఫ్టర్ సింగిల్ గానే ఉంటే సింగిలెట్. బిఫోర్ సింగిల్ గా ఉంటే ఎనర్జీ లెవెల్స్ మనకి స్ప్లిట్ అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టినప్పుడు ట్రిప్లెట్ అని పిలుస్తారు. ఓకేనా, అది మల్టిప్లిసిటీ అంటే. అయితే ఇప్పుడు ఈ మల్టిప్లిసిటీని మనము తీసుకుని ఎవరిని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే స్పిన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని బట్టి మనము ఎనర్జీని చెప్పవచ్చు అనమాట. ఓకే, మల్టిప్లిసిటీని బట్టి మనము అందులో స్పిన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంది కదా, ఆ స్పిన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆధారంగా చేసుకుని ఎనర్జీని చెప్పచ్చు. ఏంటంటే చూడండి, మీకు 2s+1 వాల్యూ, 2s+1 వాల్యూ ఎక్కువగా ఉండొచ్చు, 2s+1 వాల్యూ తక్కువగా ఉండవచ్చు. 2s+1 వాల్యూ ఎక్కువగా ఉందనుకోండి ఎనర్జీ తక్కువ ఉంటుంది, 2s+1 వాల్యూ తక్కువగా ఉందనుకోండి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకేనా, 2s+1 వాల్యూ అంటే మల్టిప్లిసిటీ ఎక్కువగా ఉంటే, మల్టిప్లిసిటీ గనక ఎక్కువగా ఉంటే మనకి ఎనర్జీ తక్కువ, మల్టిప్లిసిటీ తక్కువగా ఉంటే ఎనర్జీ ఎక్కువ. మనం సింగిలెట్ కి ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ మీకు ఎక్సైటెడ్ స్టేట్ సింగిలెట్ అయినా, గ్రౌండ్ స్టేట్ సింగిలెట్ అయినా, ఓకే, ఎక్సైటెడ్ స్టేట్ సింగిలెట్, గ్రౌండ్ స్టేట్ సింగిలెట్, రెండిటికి మల్టిప్లిసిటీ ఒకటిగానే ఉంటుంది. అంటే 2 సింగిలెట్లే కదా, కానీ ట్రిప్లెట్ కి మారుతుంది. అదే విషయాన్ని మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేద్దాం, దీని నుంచి క్యాలిక్యులేట్ చేద్దాం. సో గ్రౌండ్ స్టేట్ సింగిలెట్ ఎలా ఉంటుంది, 2 ఎలక్ట్రాన్స్ ఇలా ఉంటాయి కదా. సో అందువల్ల టోటల్ స్పిన్ ఏంటి, క్యాపిటల్ ఎస్, ఈ ప్లస్ ఆఫ్ మైనస్ ఆఫ్. టోటల్ అంటే మధ్యలో ప్లస్ కదా, ప్లస్ ఆఫ్ మైనస్ ఆఫ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0.
వీడికి మనం 2s+1 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే వీడికి 2s+1 వాల్యూ ఈ చివరి రాస్తాం ఏమో 2s+1 వాల్యూ వీడికి ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏమవుతుంది 2 × 0 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే సింగ్లెట్ అనమాట. దిస్ కరస్పాండ్స్ టు సింగ్లెట్. ఓకే, తర్వాత మనము ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్, ఇది గ్రౌండ్ స్టేట్ సింగ్లెట్ రాసాం కదా, ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్ కడదాం అంటే S1 కడదాం. S1 లో కూడా ఆపోజిట్ స్పిన్సే ఉంటాయి కానీ ఒకే చోట ఉండవు, వేరు వేరుగా ఉండదు, దూరం దూరంగా ఇచ్చారు. టోటల్ స్పిన్ ఏంటి, దీనికి ప్లస్ ఆఫ్ దీనికి మైనస్ ఆఫ్, దీనికి ప్లస్ ఆఫ్ దానికి మైనస్ ఆఫ్, మళ్ళీ 0 అంటే మళ్ళీ మల్టిప్లిసిటీ అంతా 2 × 0 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఇస్ కరస్పాండ్స్ టు ఫస్ట్ ఎక్సైటెడ్ సింగ్లెట్. ఎందుకంటే ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ డిఫరెంట్, ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెసెంట్ ఎట్ డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్. నెక్స్ట్ ట్రిప్లెట్. ట్రిప్లెట్ ఏంటి, రెండు సేమ్ స్పిన్ ఉంటాయి, డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. S ఈజ్ ఈక్వల్ టు ఎంత, ప్లస్ ఆఫ్ ఇద్దరు ప్లస్ ఆఫే కదా, 1 మల్టిప్లిసిటీ ఎంత 2 × 1 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 కరస్పాండ్స్ టు ట్రిప్లెట్ అనమాట. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఎనర్జీ చెప్పవచ్చు. ఎనర్జీ ఏం చెప్పిన దాకా 2s+1 వాల్యూ, 2s+1 వాల్యూ ఎవరికి ఎక్కువగా ఉంటే ఆయనకి ఎనర్జీ తక్కువగా ఉంటుంది. 2s+1 వాల్యూ ఎవరికి ఎక్కువ ఉంది, ట్రిప్లెట్ కి ఎక్కువగా ఉంది. ఎవరితో కంపేర్ చేస్తే, సింగ్లెట్ తో కంపేర్ చేస్తే. కాబట్టి ఎనర్జీ ఆఫ్ ద ట్రిప్లెట్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ఎనర్జీ ఆఫ్ ద సింగ్లెట్. అది ఏ సింగ్లెట్ అయినా కావచ్చు, T1 S1, T2 S2, Tn Sn ఎవరైనా సరే. అలాగే S0కి S1 కి మనం దీని నుంచి డిఫరెన్స్ చెప్పలేం, ఎందుకంటే రెండింటికి సేమ్ వాల్యూ కదా. దేని నుంచి డిఫరెన్స్ చెప్పచ్చు అంటే వీడు గ్రౌండ్ స్టేట్ లో ఉన్నాడు, వీడు ఎక్సైటెడ్ స్టేట్ లో ఉన్నాడు. సో గ్రౌండ్ స్టేట్ లో ఉన్నాడు కాబట్టి ఎనర్జీ తక్కువ, హైయర్ ఎనర్జీలో ఉన్నాడు కాబట్టి ఎనర్జీ ఎక్కువ. అందువల్ల S0 ఈజ్ లెస్ దాన్ S1. అలా మీకు ఇక్కడ నెంబర్ పెరిగే కొద్దీ ఎనర్జీ మారుతూ ఉంటుంది. అంటే S1 ఈజ్ లెస్ దాన్ S2, S2 ఈజ్ లెస్ దాన్ S3 అలా అనమాట. ఓకే, సో మనం ఎనర్జీని ఈ విధంగా, అంటే ఇక్కడి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే గ్రౌండ్ స్టేట్ సింగ్లెట్ కి ఎనర్జీ తక్కువ, ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్స్ కి ఎనర్జీ ఎక్కువ, ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్స్ కన్నా ఎక్సైటెడ్ స్టేట్ ట్రిప్లెట్ కి ఎనర్జీ తక్కువ కదా. అదే మనం నేర్చుకున్నది. దాన్ని ఒక్కసారి మీకు డయాగ్రమాటిక్ గా ఇస్తాను. దిస్ ఈజ్ S0, S1, S0 కన్నా S1 కి ఎక్కువ, S1 కన్నా S2 కి ఎక్కువ, కానీ S1 కన్నా T1 కి తక్కువ, S2 కన్నా T2 తక్కువ. అది మీరు గమనించాల్సింది. ఇలా వెళ్లే కొద్దీ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇందాక మనం అదే రాసాం. S0కి ఎనర్జీ తక్కువ, S1 కి, ఆ తర్వాత S2 కి. అంటే S0 కన్నా S1 కి ఎక్కువ, S1 కన్నా S2 కి ఎక్కువ, అలా అండ్ సో ఆన్. S1 కన్నా T1 కి తక్కువ, S2 కన్నా T2 కి తక్కువ, అలాగే T1 కి తక్కువ, T2 కి ఎక్కువ, T3 కి ఇంకా ఎక్కువ అండ్ సో ఆన్. అంటే అందరికంటే ఎనర్జీ తక్కువ ఉండేది ఎవరికి, సింగ్లెట్ కి అనమాట, గ్రౌండ్ స్టేట్ సింగ్లెట్ కి. తర్వాత అందరికంటే ఎనర్జీ ఎక్కువ ఉండేది ఎవరికి, ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్, అది 1 కావచ్చు, 2 కావచ్చు ఎక్సెట్రా. తర్వాత వీళ్ళిద్దరికి మధ్యలో ఉండేది ఎవరు, ట్రిప్లెట్ అనమాట. అంటే ఈవెన్ గ్రౌండ్ స్టేట్ సింగ్లెట్ కన్నా కూడా ఎక్సైటెడ్ స్టేట్ ట్రిప్లెట్ కే ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఓకే, అలాగే మనం ఎనర్జీ అనేది మనకి ప్రాపర్టీ. ఎప్పుడైతే మీకు తెలుసు కదా, ఎనర్జీ ఎప్పుడైతే ఎక్కువ అయిందో వీళ్ళకి, అంటే ఎనర్జీ ఆఫ్ సింగ్లెట్ ఎక్కువ ఉన్నాం కదా, ఎనర్జీ ఎప్పుడైతే వీడికి ఎక్కువైందో వీడి యొక్క రియాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది, రియాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. స్టెబిలిటీ ఎలా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. ఎనర్జీ ఎక్కువ, రియాక్టివిటీ ఎక్కువ, స్టెబిలిటీ తక్కువ. ఎవరికైతే మీకు ఎనర్జీ ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి రియాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది, స్టెబిలిటీ తక్కువ ఉంటుంది. దీన్నే మనం స్టెబిలిటీ తక్కువగా ఉంటుంది, రియాక్టివిటీ ఎక్కువగా ఉందని మీకు ఎలా చెబుతారంటే లైఫ్ టైమ్ ఆఫ్ సింగ్లెట్ ఈజ్ లెస్ దాన్ లైఫ్ టైమ్ ఆఫ్ ట్రిప్లెట్. అంటే ఎవరు ఎక్కువసేపు ఉండగలుగుతారంటే ట్రిప్లెట్ ఉన్నంత సేపు సింగ్లెట్ ఉండలేదు. ట్రిప్లెట్ కి లైఫ్ టైం ఎక్కువ, అంటే కొంచెం ఎక్కువసేపు ఉంటాడు ట్రిప్లెట్. కానీ సింగ్లెట్ కి మోర్ ఎనర్జీ కాబట్టి అంత ఎక్కువసేపు ఉండలేదు, అంత ఎక్కువసేపు ఉండలేదు అనమాట. ఓకేనా, ఎక్కువసేపు ఉండనవాడు ఎవడు, సింగ్లెట్.
ఎందుకంటే ఎనర్జీ ఎక్కువ కాబట్టి. ఓకే, కాబట్టి లైఫ్ టైమ్ ఆఫ్ సింగ్లెట్ ఈజ్ లెస్ దాన్ లైఫ్ టైమ్ ఆఫ్ ట్రిప్లెట్. ఎందుచేత ఎనర్జీ అనేది ఎక్కువగా ఉండడం, రియాక్టివిటీ పెరగడం, స్టెబిలిటీ తగ్గిపోవడం. కాబట్టి ప్రాపర్టీస్ అంటే ఎనర్జీ ఎక్కువ, రియాక్టివిటీ ఎక్కువ, స్టెబిలిటీ తక్కువ అని మనం చెప్పాలన్నమాట. నెక్స్ట్ ఇక లాస్ట్ అంశం మనం దీని గురించి డిస్కషన్ చేయాలంటే రియాక్షన్స్ ఆఫ్ సింగ్లెట్ అండ్ ట్రిప్లెట్ గురించి డిస్కషన్ చేయాలి. రియాక్షన్స్, సింగ్లెట్ ఏ రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తుంది, ట్రిప్లెట్ ఏ రియాక్షన్ లో పార్టిసిపేట్ చేస్తుంది చూడండి. సో S0 లో ఉన్నాడు, గ్రౌండ్ స్టేట్ లో ఉన్నాడు, లైట్ ఇచ్చాము, S1 కి వెళ్ళాడు. సో వీడి ఇక్కడి నుంచి ఎలాగైనా రియాక్ట్ అవ్వచ్చు. ఓకేనా, వీడి ఇక్కడి నుంచి మరలా మనకి S1 నుంచి మరలా మీకు ఆ ఎనర్జీని కోల్పోయి గ్రౌండ్ స్టేట్ కి వచ్చేయచ్చు. మరలా ఎనర్జీని కోల్పోయి గ్రౌండ్ స్టేట్ వచ్చేయచ్చు. -E అని రాస్తాను. ఎనర్జీని కోల్పోయి గ్రౌండ్ స్టేట్, -E అంటే ఆ తీసుకున్న ఎనర్జీని మళ్ళీ కోల్పోవచ్చు. లేదు అంటే ఆ తీసుకున్న ఎనర్జీని ఇంకొకటికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఎనర్జీ ట్రాన్స్ఫర్, ఆ తీసుకున్న ఎనర్జీనే ఇంకొకటికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అలా చేసి వాడు గ్రౌండ్ స్టేట్కి వచ్చేయచ్చు. వీడి ఎనర్జీ వీడు తీసుకుని వీడి గ్రౌండ్ స్టేట్ వచ్చేస్తాడు. ఆ ఎనర్జీ ఇచ్చేసాడు కదా, మరి వాడికి ఎక్సైడ్ స్టేట్ లో ఉన్నాడు, గ్రౌండ్ స్టేట్ వచ్చేస్తాడు. ఎనర్జీ తీసుకుని వీడి ఎక్సైడ్ స్టేట్కి వెళ్తాడు. ఓకేనా, తర్వాత ఈ వీడే మనకి ట్రిప్లెట్ కి మారచ్చు. ఓకే, తర్వాత లేదు వీడి నుంచి డైరెక్ట్ గా మీరు కెమికల్ రియాక్షన్ ని గమనించవచ్చు. సింగ్లెట్ స్టేట్ నుంచే డైరెక్ట్ గా కెమికల్ రియాక్షన్ గమనించవచ్చు. లేదు వీడే ఫ్రాగ్మెంట్ ఇంటూ 2 స్పీషీస్, ఫ్రాగ్మెంటేషన్ లో వీడు పార్టిసిపేషన్ చేయొచ్చు. ఫ్రాగ్మెంటేషన్ అంటే ఫర్దర్ గా బ్రేకప్ అయిపోవడం. సో బ్రేకప్ అయిపోయి వేరే వేరే స్పీషీస్ లా మారడం. ఓకే, రాడికల్స్ అలా మారడం. ఓకే, సో ఇది సింగ్లెట్ కి సంబంధించి. ఇంకా ట్రిప్లెట్ విషయానికి వచ్చాయనుకోండి, ట్రిప్లెట్ కూడా వాడి ఎనర్జీని కోల్పోయి మీకు గ్రౌండ్ స్టేట్ కి వచ్చేయచ్చు. లేదు వీడికి లాగే ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేసి అప్పుడు గ్రౌండ్ స్టేట్ కి వచ్చేయచ్చు ట్రిప్లెట్. ఓకేనా, ట్రిప్లెట్ మనకి T1 స్టేట్ లో ఉండేవాడు కూడా ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేసి వాడు కూడా గ్రౌండ్ స్టేట్ కి వచ్చేయచ్చు అనమాట. ఓకే, S0 ఇదేంటిది ట్రిప్లెట్. సో తర్వాత నెక్స్ట్ వీడు మనకి కెమికల్ రియాక్షన్ లో పార్టిసిపేషన్ చేయొచ్చు. వీడు కూడా కెమికల్ రియాక్షన్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. లేదు వీడు కూడా ఫర్దర్ గా బ్రేకప్ అయ్యి ఫ్రాగ్మెంట్ ఇంటూ స్పీషీస్ అనమాట. ఫ్రాగ్మెంటేషన్ లో వీడు కూడా ఫామ్ అవుతాడు అనమాట, పార్టిసిపేట్ చేస్తాడు. చేసి రాడికల్స్ లాంటి వాళ్ళు ఎవరినో ఫామ్ చేస్తారు. ఓకే, సో ఇవి రియాక్షన్స్ ఆఫ్ సింగ్లెట్ అండ్ ట్రిప్లెట్. ఏం చేస్తాడనమాట, సింగ్లెట్ గ్రౌండ్ స్టేట్ లో ఉంది, లైట్ ని తీసుకున్నాడు, ఎక్సైటెడ్ స్టేట్, ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్ కి వచ్చాడు, ఎనర్జీ కోల్పోయి గ్రౌండ్ స్టేట్ కి వచ్చేయచ్చు. ఎక్సెస్ ఎనర్జీని ఇంకొకటికి ఇచ్చేసి గ్రౌండ్ స్టేట్ కి వచ్చేయచ్చు. లేదు వీడే ట్రిప్లెట్ గా మారిపోవచ్చు. లేదు వీడే డైరెక్ట్ కెమికల్ రియాక్షన్ ఇచ్చేయచ్చు. లేదు వీడే ఫ్రాగ్మెంట్ గా మారి అంటే వీడే బ్రేకప్ అయిపోయి వేరే వేరే స్పీషీస్ గా మారిపోవచ్చు. ఫ్రాగ్మెంటేషన్. ఓకేనా, అంటే చిన్న చిన్న వాటిలుగా మాలిక్యూల్స్ గా మారిపోతాడు అనమాట. స్పీషీస్ గా మారిపోతాడు, చిన్న చిన్న స్పీషీస్ గా మారిపోతాడు. అలాగే T1 ఎనర్జీ కోల్పోయి S0 కి వచ్చేయచ్చు. అలాగే T1 వీడికి లాగా ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేసి వాడు ట్రిప్లెట్ లో వచ్చి గ్రౌండ్ స్టేట్ లో వచ్చేయచ్చు. వీడి గ్రౌండ్ స్టేట్ లో వస్తాడు, అందుకని S0 ఇచ్చాను. తర్వాత ఈ ట్రిప్లెట్ లోంచి కెమికల్ రియాక్షన్ జరగచ్చు. అలాగే ఈ ట్రిప్లెట్లే మళ్ళా మనకి సింగ్లెట్ లాగానే ఫ్రాగ్మెంట్ అవ్వైపోవచ్చు అనమాట, అంటే రాడికల్స్ అలా మారిపోవచ్చు అనమాట. ఇలాగా మనకి రియాక్షన్స్ ఆఫ్ సింగ్లెట్ అండ్ ట్రిప్లెట్స్, అలాగే ప్రాపర్టీస్ ఆఫ్ సింగ్లెట్స్ అండ్ ట్రిప్లెట్స్, అలాగే డెఫినేషన్ ఆఫ్ సింగ్లెట్ అండ్ ట్రిప్లెట్స్ మనము డిస్కషన్ చేసుకున్నాం. అంటే వాట్ ఈస్ ద 2 డెఫినేషన్స్. ఒకటి స్పిన్స్ బట్టి చెప్పా, 2 మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఎన్ని విధాలుగా స్ప్లిట్ అవుతారన్న దాన్ని బట్టి చెప్పాం. మల్టిప్లిసిటీ 2 డెఫినేషన్. తర్వాత వాళ్ళని బట్టి ఎనర్జీ చెప్పాం, మల్టిప్లిసిటీని బట్టి ఎనర్జీ చెప్పాం, ఎనర్జీని బట్టి రియాక్టివిటీ చెప్పాం, రియాక్టివిటీని బట్టి స్టెబిలిటీ చెప్పాం. ఆ తర్వాత వాళ్ళ యొక్క రియాక్షన్స్ చూసాం ఫైనల్ గా. కాబట్టి దిస్ ఈజ్ ఆల్ అబౌట్
ద డెఫినేషన్ ఆఫ్ సింగిలెట్ అండ్ ట్రిప్లెట్, డెఫినేషన్స్ ఆఫ్ సింగిలెట్ అండ్ ట్రిప్లెట్. తర్వాత రెండవది మనకి ప్రాపర్టీస్, ఎనర్జీ, రియాక్టివిటీ, స్టెబిలిటీ, లైఫ్ టైం, అండ్ థర్డ్ వన్ వచ్చేసి రియాక్షన్స్ అనమాట. ఓకేనా, ఇవన్నీ కూడా మీకు రియాక్షన్స్ ఆఫ్ సింగ్లెట్ అండ్ ట్రిప్లెట్. మీకు రియాక్షన్స్, రైట్ ద రియాక్షన్స్ అబౌట్ సింగ్లెట్ అండ్ ట్రిప్లెట్ రాయమన్నారు అనుకోండి, సో ఇవన్నీ రాసేయడమే. ఇందులో మనకి కొన్ని ఫిజికల్ గా వచ్చే ఉన్నాయి, కొన్ని కెమికల్ చేంజెస్ కూడా ఉండడం జరిగింది. డైరెక్ట్ గా కెమికల్ చేంజెస్ రాస్తాను. కెమికల్ రియాక్షన్, ఫ్రాగ్మెంట్ ఇంటూ స్పీషీస్, ఈ రెండు కెమికల్ చేంజెస్ అనమాట. ఓకేనా, సో అలాగే ఇది కూడా కెమికల్ చేంజ్ పరిధిలోకి రావచ్చు అనమాట. సో ఇది కూడా కెమికల్ చేంజ్ పరిధిలోకి రావచ్చు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద డెఫినిషన్ అండ్ ప్రాపర్టీస్ అండ్ రియాక్షన్స్ ఆఫ్ సింగిలెట్ అండ్ ట్రిప్లెట్.